ప్రీ ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్ తీసుకోవచ్చా లేదా? ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్స్. లోన్ ప్రాసెసింగ్. బ్యాంకులు ఇదివరకే మీ క్రెడిట్ సామర్థ్యాన్ని అంచనా వేసి ఉంటాయి కాబట్టి లోన్ ప్రాసెసింగ్ త్వరగా పూర్తవుతుంది. క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ వంటివి బ్యాంక్ ఇదివరకే పరిశీలించి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించిన వెంటనే ప్రాసెసింగ్ ముందుకు సాగుతుంది. ఈ సమయం గణనీయంగా తగ్గడంతో లోన్ చాలా వేగంగా వస్తుంది. ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఉన్న అతిపెద్ద ప్రయోజనాల్లో ఇదొకటి. కాల వ్యవధి. ప్రీ అప్రూవ్డ్ ఇంటి రుణాలు తక్కువ వ్యవధితో వస్తాయి. అంటే లోన్ పొందడానికి 2 నుంచి 6 నెలల వరకు మాత్రమే సమయం ఉంటుంది. ఈలోగా మీరు ఇంటి కొనుగోలును, మార్కెట్లో వివిధ స్థిరాస్తులను చూసుకోవాలి. లేకపోతే ఆఫర్ను కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అందుకే మీరు ఆస్తిని ఖరారు చేసి వెంటనే డాక్యుమెంటేషన్ పూర్తి చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ ప్రాసెస్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇలా ఎక్కువసార్లు దరఖాస్తు చేస్తే సిబిల్ స్కోర్ కూడా తగ్గిపోతుంది. వడ్డీ రేట్లలో మార్పులు కూడా రావచ్చు. వడ్డీ రేట్ల స్వల్ప మార్పు ఈఎంఐ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ లోన్ కావాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో సమయాన్ని వేస్ట్ చేయకూడదట. ఫీజుల గురించి కూడా ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నారు. ఈ లోన్ పొందే ముందే దీనికి సంబంధించిన నిబంధనలు, షరతులు తప్పకుండా తెలుసుకోవాలి. వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, రుణ కాల వ్యవధి, ఇతర ఛార్జీల వివరాలు కూడా పరిశీలించాలి. అడ్మినిస్ట్రేటివ్ ఫీజులు, ముందస్తు చెల్లింపు జరిమానాల గురించి వారు మీతో చెప్పకపోవచ్చు కాబట్టి మీరే అడిగి తెలుసుకోవాలి. భవిష్యత్తులో మనకు ఇబ్బందులు ఎదురయ్యే అన్నింటి గురించి వివరంగా చర్చించాలి. కొన్ని బ్యాంకులు గృహ వినియోగదారులకు ఆకర్షించడానికి, ప్రోత్సహించడానికి తక్కువ ప్రాసెసింగ్ ఫీజులు తీసుకుంటాయి. వడ్డీ రేట్లపై తగ్గింపు ఇస్తాయి. కాబట్టి మీరు ఇతర బ్యాంకులతో మీ ఆఫర్ను చూసుకోండి. వేరే బ్యాంకుల్లో కూడా ఎలా ఉందో ఒకసారి కంపేర్ చేసుకోండి. అయితే బ్యాంకులు లోన్ ఇస్తాయనగానే స్తోమతకు మించి లోన్ తీసుకోవడం మంచిది కాదు. మీరు మీ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి తప్పకుండా అంచనా వేసుకోవాలి. ఆ తర్వాత లోన్ తీసుకోవాలి. ప్రస్తుత బాధ్యతలు, నెలవారీ ఖర్చులు, భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలు ఇందులో ఉంటాయి. ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకుంటే ఈఎంఐ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. దానివల్ల మీ రోజువారీ ఆర్థిక పరిస్థితులు దెబ్బతినవచ్చు. అందుకే అన్నీ తెలుసుకొని ట్రై చేయండి.